ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు దివ్య. నేను ఈ సంఘానికి రాబట్టి 2.5 years అవుతుంది. మరి ఫిబ్రవరి నుంచి నాకు యూట్రస్ ఇన్ఫెక్షన్ అయి ఉండే 3 months ఎక్సెస్ బ్లీడింగ్తో చాలా బాధపడ్డాను. లాస్ట్ 2 weeks డాక్టర్ని తప్పనిసరిగా కన్సల్ట్ చేయవలసి వచ్చింది. సో డాక్టర్ ఏం చెప్పారంటే, మే 1st week మండే రోజు నువ్వు వెళ్ళాలి స్కానింగ్కి, తప్పకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి, చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది నీకు, ఏం ప్రాబ్లమో మాకు తెలియట్లేదు, స్కానింగ్ చేస్తేనే నేను చెప్పగలుగుతాను అని అనింది. కానీ నేను మే 1st week సాక్రమెంట్ తీసుకున్నాను. ఆ మూమెంట్ నుంచి నాకు స్టాప్ అయిందంటే ఈ రోజు వరకు నాకు ఏది లేదు, కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ప్రేయర్ చేసిన శ్యామన్నకి థ్యాంక్స్, స్వస్థత ఇచ్చిన యేసయ్యకి వందనాలు. నా పేరు నాగమణి, మా హస్బెండ్ పేరు సత్యనారాయణ. నేను బిఎన్ రెడ్డి కాలనీ నుండి వస్తున్నాను. మాకు పిల్లలు లేరు 7 సంవత్సరాల నుంచి. అయితే మేము ఇక ఎన్నో హాస్పిటల్ తిరిగినాము, అయినా కూడా మాకు పిల్లలు గారని చెప్పారు, గర్భసంచి చిన్నగా ఉందని. ఎన్నోసార్లు ఏడ్చే వాళ్ళం మాకు పిల్లలు ఇంకా కారేమో అని. అయితే ఒకరోజు నైట్ 9:30కి ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ టీవీలో శ్యామన్న ఏది ప్రోగ్రామ్ వస్తుంది. ఆ రోజు పిల్లలు లేని వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యం విని విశ్వాసంతో నమ్మకంతో నేను చేసిన సంఘానికి వస్తున్నాను. తర్వాత ప్రేయర్ ఆయిల్ తీసుకొని రోజు వాటర్లో పొద్దున్నే లేవగానే వేసుకొని తాగడం వల్ల నాకు కన్సీవ్ అయింది. ఇప్పుడు 2 months. దేవుడికి వందనాలు, శ్యామన్నయ్యకు వందనాలు. నా పేరు జాషువా ప్రశాంత్ కుమార్ అండి. నేను జేసీఎన్ఎం చర్చ్కి 2011 నుంచి వస్తున్నాను. నా వైఫ్ పేరు స్వాతి దీప. మాకు 5 years అయిందండి పెళ్ళయి, పిల్లలు కాలేదు. అయితే డేవిడ్ మెమోరియల్ స్కూల్ తార్నకలో నేను నా వైఫ్ ఇద్దరం వెళ్ళి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాము. తర్వాత మా వైఫ్కి కన్సీవ్ అయింది. ఇప్పుడు మాకు ఒక హెల్దీ బేబీ పుట్టింది. ఆమె పేరు వెరోనిక. దేవునికి వందనాలు, శ్యామ్ కిషోర్ గారికి వందనాలు. సమస్తము మన పాదముల కిందకు వచ్చేయడం అంటే క్రీస్తు పాదముల కింద అందరూ ఉన్నారా లేదా? ఈ భూమి మీద ఉన్నారు. మరి ఆయన స్వరూపం మనలో ఏర్పడాలంట. ఏర్పడి వరకు మరి ఆయన రాడు కూడా. కేవలం పరిశుద్ధతే కాదు, క్రీస్తు లాంటి త్యాగబుద్ధే కాదు, నీతియే కాదు, శత్రువులు కూడా పాదముల కిందకి రావాలి. ఒక రకంగా చూస్తే ఆశీర్వాదం పొందిన తర్వాత చాలామంది నీతిగా తయారవుతారు కూడా. ఆశీర్వాదం తర్వాత నీతిగా తయారవుతారు. విశ్వాసము ద్వారా కూడా ఆశీర్వదించబడి విశ్వాసము ద్వారా చాలా త్వరగా నీతిమంతులు అయిపోతారు. విశ్వాసము ద్వారా. అందుకే దేవుణ్ణి నమ్మాల. ఆయన నాకు ఇస్తాడు, నాకు చేస్తాడు. ఇంతకాలము ఎందుకు వాగ్దానాలు నెరవేరలేదంటే బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి, చాలా మందికి తెలుసు, తీసుకుంటారు. 31st నేను ఇస్తున్నాను. అవి ఎందుకు నెరవేరలేదు? ధర్మశాస్త్రం వల్ల ఏమవుతుందంట? వాగ్దానములు వ్యర్థమవుతాయి. ఈ వాగ్దానము అందరిలో నెరవేరుతుంది. He has given us the grace foundation in the beginning. దాని తర్వాత దేవుని వారసులు మనకు చెప్తున్నాడు కాబట్టి. అంటే ఎందుకు ఈ వాక్యం అన్ని చెప్తున్నాడంటే, సైతానుడు డౌట్ క్రియేట్ చేస్తాడు. నెరవేరుతుందా? నెరవేరతా? ఎందుకంటే నీ వ్యాధి తీవ్రతను బట్టి నీ నొప్పి ఎక్కువైపోయింది. 20 సంవత్సరాల నుంచి షుగరు, అవునా, 30 సంవత్సరాల నుంచి బీపీ, ఇంకా చనిపోతావు, ఎయిడ్స్ ఉంది, తగ్గుతుందంటవా? నిజమా? దరిద్రము, తరతరాలు దరిద్రంలో ఉంటాం, ఇది నిజమా? బ్లెస్ అవుతామంటామా? డబ్బులు వస్తాయంటావా? ఐశ్వర్యవంతులు అవుతామంటామా? డౌట్ అనేటువంటి సైతాన్ని పెడతాడు. అందుకే దేవుడు ఆ వాగ్దానం నెరవేరడం కోసము కృపావాక్యం మీద తన షూరిటీని నేర్పిస్తాడు అనమాట. షూర్గా చేస్తాడు అనేటువంటిది మనకు కావాలా? అవును, షూర్లీ ఐ విల్ బ్లెస్ యూ. మనమంతా చూస్తాం, పుట్టినరోజు పాటలప్పుడు ఏం వాడతాం? మే గాడ్. మే అంటే మే చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్. మే గాడ్ గివ్ యూ రిచెస్. మే గాడ్ ప్రాస్పర్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ. మే అంటే ఎందుకు? ప్రతి ఒక్కడు బ్లెస్ అవ్వట్లేదు, నసీబున్నోడు బ్లెస్ అవుతాడు. రోమియోలు 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక తొక్కించును. ఏంటండి? సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద. ఎవరి కాళ్ళ కింద? పక్కన చెప్పు. నీ కాళ్ళే. వస్తువు నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కానీ ఆ మోకాళ్ళ నొప్పుల కింద తొక్కిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. The Lord is going to do that. Read it. Read one more time.
సమాధానకర్తయగు దేవుడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును. ఎలా తొక్కిస్తాడంట? బాగా చచ్చిందా? ఇంకా చాలదా? పచ్చడి పచ్చడి శీఘ్రముగా అంటే అది హల్లెలూయా. అంటే మళ్ళా లేపకుండా, ఇక మీదట అపాయము సంభవించకుండా శీఘ్రముగా దొక్కుతారంట. శీఘ్రముగా అంట. ఎవరి కింద? పైన చెప్తున్నాడు, నీ పాదముల కింద నీ శత్రువులు నీ పాదపీట మగు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో. అంటే ఎవరి పాదాల కింద తొక్కిస్తాడు? సంఘము కింద. అంటే నీ కింద భూలోకములో ఉండే ప్రతి బాధ నీ కాళ్ళ కింద వచ్చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతావో తెలుసా? నీవు లోకానికి వెలుగవుతావు. హల్లెలూయా. అప్పుడు అందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తావు బయట నుంచని. ప్రయాసపడి భారం మోసుకొని నుంచున్న ఇదిగో ప్రజలారా నా ఇంటికి రండి. హల్లెలూయా. మీ ఇంటి నెంబర్లో ఈ సందు ప్రజలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఏంటమ్మా మనదాకా ఇలా కుట్టుకుంటూ నడిచిందని ఇప్పుడు ఈ డైలాగ్ చేస్తున్నావు? లేదండి, రోమన్స్ 16:20 నెరవేరింది. దేవుడు నా కాళ్ళ కింద సైతానుని రెండిలాగా అందరికీ ఎలా ప్రార్థన చేసి బంగారు బిస్కెట్ ఇస్తాం అనమాట. వందనాలమ్మా, వందనాలంట. హల్లెలూయా. రోజు వెళ్తున్నాయి, నువ్వు లోపల ఉన్నా సరే అమ్మా వందనాలంటారు, లోపల డోర్ కొట్టి మరి. హల్లెలూయా. yes, that's what God will do. God will bless you. శీఘ్రముగా తొక్కిస్తాడంట. అవునా? శీఘ్రముగా దర్శనము. ఇలాంటి వాక్యాలు ఉన్నాయా లేదా బైబిల్లో? yes, there are such powerful things. శీఘ్రముగా అంటే మళ్ళా లేక ఇంక బాగా కక్షిగా. రీడ్ వన్ మోర్ టైం those words. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిక త్రొక్కించును. అందుకోసమని కుమారుడు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ దర్శనముగా, ఇది నీ దర్శనముగా మారాలి. ఎంతమందికి దర్శనం నెరవేరాలని ఉంది? డోంట్ లెట్ గో. డోంట్ డై ఫైటింగ్. గో టు హెవెన్ యాజ్ అ హీరో. హల్లెలూయా. డోంట్ డై ఫైటింగ్ విత్ ద డెవిల్. గో టు హెవెన్ యాజ్ అ హీరో. డిస్ట్రాయ్, డిస్ట్రక్షన్. అంతే. అంటే పేరు వినపడడానికి వీలు లేదు. ఎయిడ్స్ అనే పేరు వినపడడానికి వీలు లేదు. నో డెడ్లీ డిసీజెస్ కెన్ టచ్. పవర్ and glory, complete destruction of the devil. అవునా? యోబు గ్రంథము 29వ అధ్యాయము 2 నుంచి 11 వరకు. జోబ్ చాప్టర్ 29 verse 2 to 11. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిలా నేను పూర్వకాలమున ఉన్నట్లు నేను ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంతో మేలు. యోబు చెప్పుకున్నాడు అనమాట, నా టైంలో నేను ఎలా ఉన్నానో తెలుసా? నాకు మంచి రోజులుగా ఉండే టైంలో. అవునా? ఎలా ఉన్నాడో చూద్దాం. టైము మారాలనుకుంటారా? ఇప్పుడు అలా ఉండాలని కోరుకుంటారా? yes. నీ చిత్తము పరలోకమున వచ్చినట్లు భూమి మీద నెరవేరింది కాక అనే ప్రార్థన యోబుకు తెలుసా? తెలుసా తెలీదా? తెలీదు. కాబట్టి కాలం మారిపోతుందనే భయం యోబుకు ఉందన్నమాట. అందుకే నేను భయపడ్డాను, అది నా మీదకే వచ్చేసింది అంటాడు యోబు. భయపడుతున్నాడు యోబు. నీ చిత్తము పరలోకమున వచ్చినట్లు భూమి అందు. అంటే పరలోకంలో నీకు ఐశ్వర్యం వచ్చి పోతూ ఉంటుందా? కంటిన్యూస్ ఐశ్వర్యం ఉంటుందా? రోగం వచ్చి పోతూ ఉంటుందా? కంటిన్యూస్ ఆరోగ్యం ఉంటుందా? రైట్. అందుకే ఆయన కింద గురించి తెలియాలి. ఆ ప్రేయర్లోనే చాలా ఉంది. అసలు ఆ యేసుప్రభువు నేర్పించిన ఆ ప్రేయర్లోనే ఎవ్రీథింగ్. ఆ ఫస్ట్ 2-3 వర్సెస్లోనే మొత్తం బైబిల్ అంతా కవర్ అయిపోయింది. హల్లెలూయా. దిస్ 2 వర్సెస్ చదవమ్మా. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఏంటండి? ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. ఏంటమ్మా? ఆయన తేజము వలన, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. హల్లెలూయా. అంటే చీకటి నాకుండా జీవించాను. హల్లెలూయా. అంటే చీకటిని ఛేదించేశాను. ఏది అందరికీ చీకటి అయితే నాకేంటది? వెలుగు. అందరికీ అది భయం అయితే నాకు భయం. అందరూ బాబోయ్ బాబోయ్ అంటే నేను నడిచిపోతాను. హల్లెలూయా. జోబు యెహోవా వెలుగుతున్నాడు. అవునా? నీ వెలుగంటే ఇదనమాట. పాత నిబంధనలోనే ఇంత మహిమ ఉంది. జోబు చెప్తున్నాడు. మళ్ళీ చదువు. రీడ్ దట్ వర్స్ వన్ మోర్ టైం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. హల్లెలూయా. ఇక్కడ చూడండి. when his candle shined upon my head and when by his light
I walked through darkness. There was no darkness to Job. He walked through it. Hallelujah. అంటే కష్టాలు ఉన్నాయా? అందరికీ కష్టాలు అయితే జోబుకి ఏంటి? లాభాలు. అందరికీ నష్టాలు అయితే జోబుకి లాభాలు. అందరికీ దుఃఖాలు అయితే జోబుకి ఆనందం. అందరికీ రోగాలు అయితే జోబుకి ఆరోగ్యం. హల్లెలూయా. సో జోబ్ మేడ్ ఎ డిఫరెన్స్. అంటే ఎందుకు ఇచ్చాడు ఈ వెలుగు? లోకముకి చీకటి అయితే నీకే ఉండాలి అది వెలుగు. ఫర్ యూ. అంటే లోకాన్ని బాధ పెట్టేందుకు నీకు బాధ పెట్టడానికి వీలు లేదు. అందరికీ అది చీకటి అయితే నీకు అది వెలుగు. నో, నథింగ్ కెన్ హ్యాపెన్ టు మీ. జోబ్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్. చదువు. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. ఏంటంట? దేవుడి రహస్యము. ఇట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ డార్క్నెస్ లైట్. దేవుని యొక్క ప్రత్యక్షత జ్ఞానము లోకానికి ఉండే చీకటిని నీకేం చేస్తుంది? వెలుగుగా చేస్తుంది. ద సీక్రెట్ ఆఫ్ గాడ్ is the key for Job to walk through the darkness. For everyone it is dark, but for Job it is light. అందరికీ అది భయం అయితే జోబుకి ధైర్యం. అదేం చేస్తుందని. హల్లెలూయా. లుక్ ఎట్ ద వే. అందుకే దేవుని వాక్యం వినాలి. హల్లెలూయా. ఎతకాలన్నమాట. బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఎదుక్కోవాలన్నమాట. ఇందులోంచి ఎదుక్కుంటే దొరికిందనమాట. నాకు దొరికింది. నీ పాదముల కింద సమస్తము పెట్టే వరకు ఆయన రాడు. వెతికని చదువుతున్నాను అనమాట. వెతుక్కుంటున్నా. సీక్రెట్స్ చెప్పాడు దేవుడు. బైబిల్ ఇస్ ఎ బుక్ ఆఫ్ సీక్రెట్స్. యూ కెనాట్ డేర్ టు లూజ్ దిస్ బుక్. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఎదుక్కోవాలా? జోబ్ ఎదుక్కున్నాడా లేదా? అవునా? హీ గాట్ అ సీక్రెట్ ఫ్రమ్ గాడ్ విచ్ డిఫరెన్షియేటెడ్ హిమ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ద రెవల్యూషన్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ద వరల్డ్. ద సీక్రెట్ ఆఫ్ గాడ్. ఎంతమందికి లోకానికి వేరుగా ఉండాలని కోరుకుంటున్నారు? యా, లుక్, ఫైండ్. పక్కన చెప్పు. సీక్రెట్లు ఎదుక్కో బైబిల్ నుంచి. ఎస్. మర్మాలు ఎదుక్కో. చదవమ్మ. రహస్యములు ఎదుక్కో. చదువు. రీడ్ దట్ వర్స్ వన్ మోర్ టైం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. అయ్యా, అందరూ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మట్టి అయిపోతుందంటే ఈయన ఎక్కడ అడుగు పెడితే నెయ్య. ఇటెల్లు నెయ్య, ఇటెల్లు నెయ్య. హల్లెలూయా. అంటే బిజినెస్ లాస్ లేదు, వ్యాపారం ఏ ఎంట్రీ పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది. ఏది పట్టుకుంటే అది బ్లాస్ అయిపోతుంది. నెయ్య. ద సీక్రెట్ ఆఫ్ గాడ్ మేక్స్ యువర్ ఫుట్ టు స్టెప్ ఆన్ బటర్. హల్లెలూయా. 10 లక్షల టర్న్ ఓవర్ 10 కోట్లు అయిపోతుంది నెల రోజుల్లో. హల్లెలూయా. ఎందుకు? నీ కాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ బటర్. ద లైట్, ద సీక్రెట్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ద వరల్డ్ సిస్టమ్. ఈ రోజు మీకు అందరికీ దేవుని రహస్యం తెలిసిపోయింది. యూ హ్యావ్ లెర్న్డ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేస్, the secret of the will of God which separates you from common man. Hallelujah. సామాన్య మానవుడి నుంచి నేను వేరుపడే రహస్యాలు ఎందులో ఉన్నాయంట? బైబిల్లో. రహస్యం పక్కన చెప్పు. రహస్యాల పుస్తకం అంటే ఇదని చెప్పండి. తెలుసుకొని మామూలుగా ఏముండదా? తెలుసుకుంటే తేడా ఉంటుందా ఉండదా? చదవమ్మా. ఏం తేడా ఉంటుందో చూద్దాం. లెట్స్ సీ ద డిఫరెన్స్. వాట్ హ్యాపన్స్ వెన్ యూ నో ఎ సీక్రెట్ ఫ్రమ్ గాడ్. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఏంటంట? ఎవరి నిమిత్తము? బండ నిమిత్తము. నీకు బండ, నీకు అది నీకు పని చేయట్లేదా? నాకు ఇలా పని చేస్తా. ఏమవుతుందంటే బండ నుంచి నీళ్లు కూడా కాదు, నూనె. ఇంకా కాస్ట్లీ. హల్లెలూయా. నాట్ వాటర్ బట్ ఆయిల్. నూనె అంటే బండ నుండి. ఎవరి నిమిత్తము? వాడికి బండ, నీకు నూనె. హల్లెలూయా. అనాయింటింగ్, పవర్, గ్లోరీ, రాక్ ఫైర్ అంటాడు. ఇది అసలు పని చేయట్లేదండి నా లైఫ్ అంతానే. ఇదంతా సమస్యలు బ్రదరు, ఏటో బ్రదరు. నీకు బండ అయితే సీక్రెట్ ఎత్తుక్కో బైబిల్లో. కొంచెం టైం తీసుకో. ఆ బిజీ లైఫ్ మానేసి, అవునా, కూర్చొని కొంతసేపు చదువుకో. హల్లెలూయా. దెన్ యూ విల్ లెర్న్ సమ్ సీక్రెట్స్. అవునా. పక్కన చెప్పు. కొంచెం టైం తీసుకొని బైబిల్ చదువుకో. ఏదో టెన్షన్గా ఇక్కడ రాసేసుకోవడం కాదు. ఇంటికి వెళ్ళి చదువుకో కొంచెం. హల్లెలూయా. టైం ఉన్నప్పుడు సంఘానికి రావడం కాదు. దిస్ బుక్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ సీక్రెట్స్. Pray, learn, be passionate. It separates you. Hallelujah. Look, secrets from this glorious book. Come on, read. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి.
ప్రధానులు మాట్లాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నిన్నెవడ ఏమన్నా అనడానికి కూడా కుదరదు, ఐస్క్రీమ్ అంటుకుపోద్దామని నాలుగు. అమ్మో, వాళ్ళ గురించి మేము ఏమైనా మాట్లాడడం బాబాయ్. వాళ్ళు చాలా బ్లెస్ చేశారు. వాళ్ళు పెట్టిన అడుగల్లా నీలో పడుతుంది. వాళ్ళ నిమిత్తం బండ నుంచి ఏమొస్తుంది? నూనె. వాళ్ళ చీకట్లోంచి దూసుకుపోతారు. మనకు భయపడతాం, వాళ్ళు భయపడరు. దీస్ ఆర్ డిఫరెంట్ పీపుల్. ఎందుకు? యెహోవా రహస్యము నీ గుడారం మీద ఉంది. ద సీక్రెట్ separates you from the rest of the world. Hallelujah. It vanishes the darkness in your life. నీ జీవితంలో ఉండే చీకటిని పరిపూర్ణంగా తీసివేస్తుంది. పాపం జోబు ఏమో కొంతకాలం ఏమో తెలిసి ఇది కొంత టైంలోనే ఉందనుకుంటున్నాడు జోబు. ఇక మీదట వాళ్ళకి బాధ కలగదు. నో, ద లార్డ్ విల్ గివ్ యూ. సాతానుడు నీ కాలికి నలదొక్కిస్తాడంట శీఘ్రముగా. కొంతకాలం మళ్ళా లేచి మళ్ళా వచ్చి నేనేమైనా ఇబ్బంది పెడతాడా? మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ యుద్ధం చేస్తాడా? దర నో, కంప్లీట్ క్రషింగ్. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్ క్లోజింగ్ 11. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. హల్లెలూయా. జోబు, అమ్మో జోబా ఏం ఉంటాడు అసలు, అతను ఏం బ్లెస్సింగ్, ఏం మాట్లాడతాడు, ఏమి ధైర్యం, అతను చెయ్యేసి అతను చూస్తేనే ఆశీర్వాదం. అవునా? జేసన్నముల గురించి ఇలాగే చెప్పుకుంటారు. చెవిన పడిన వెంటనే ఏం చేస్తారంట? అతను నామో ఆశీర్వదిస్తారంట. హిస్ నేమ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బ్లెస్సింగ్. రీడ్ వన్ మోర్ టైం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా. హల్లెలూయా. నా సంగతి చెవిన పడిన ప్రతివాడు ఏమంటాడంట? అదృష్టం అనుకుంటాడు. కానీ అదృష్టం కాదు, బైబిల్లో ఉండే రహస్యం అతను వెలిగించిందంట. హల్లెలూయా. ద సీక్రెట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ has separated him from the rest of the world for a glorious difference. Hallelujah. Come on, read. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఏంటి? కంటబడిన ప్రతివాడు అమ్మో ఈయన చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి, ఈయన ఎంతో మందికి ఆశీర్వాదం కొన్నాడు, ఈయన చాలా మంచి వ్యక్తి, అమ్మో ఈయన ఏం ప్రార్థన చేస్తే జరిగిపోతుంది. These are going to change. So make a decision. I want to learn more from this Bible. This Bible is a glorious book of secrets which can separate you. ఈ పుస్తకము నిన్ను విడుదలనిస్తుంది అన్నమాట. ఎవరో నిన్ను మోసం చేయకుండా నిన్ను ఆశీర్వదింపజేసేటట్టు ఉండేటువంటి బుక్ ఈ బుక్. హల్లెలూయా. When you study this book and research the secret of God, ఈ సంవత్సరము మీరందరూ గొప్ప మార్పు చూపిస్తారు సమాజానికి. హల్లెలూయా. The secret of God. Come regularly to the house of God. It is not a joke going to the house of God and learning the secrets of God. Hallelujah. దేవుని మందిరానికి వెళ్ళి మర్మాలు తెలుసుకోవడము ఏదో ఆషామాషి కాదు. A glorious change. అవునా? నా పేరు వినినా ప్రతివాడు, నేను చూచినా ప్రతివాడు నాకు సాక్ష్యం ఇస్తారంట. థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, గొప్ప అద్భుతాలు నీవు చేస్తున్న దేవా నీకు వందనాలు. ఇప్పుడే శరీరములో ప్రతి నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ పెయిన్ ఇన్ ద బాడీ, నరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఆ శరీరములో ఉన్న నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిపూర్ణ విడుదల ఇదిగో నీ ప్రజలకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. కంప్లీట్ డెలివరెన్స్ టు యువర్ పీపుల్. సెట్ దెమ్ ఫ్రీ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. కొత్త ఎముకలను దయచేయండి ప్రభువా. గివ్ దెమ్ న్యూ బోన్స్. కొత్త రక్తము వారికి దయచేయండి. కొత్త అవయవాలు, ఏ అవయవం అయితే పాడైపోయిందో కొత్త అవయవాలు, కొత్త గుండె, కొత్త ఊపిరితిత్తులు, ఆస్తమా, ఇస్నోఫీలియా వాళ్ళకి, గుండె జబ్బు వాళ్ళకి కొత్త గుండె దయచేయండి. లార్డ్ హీల్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీవు స్వస్థపరచు యెహోవావి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండు దేవుడవయ్యా. అవును, అదే దేవుడు ఇప్పుడు కూడా గొప్ప అద్భుతాలు, ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యముగా చేయు దేవుడవయ్యా. అవును, ఏ క్యాన్సర్ అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతుందో ఇప్పుడే ఆ క్యాన్సర్ను వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇంకా ఎంతమంది ఎయిడ్స్తో బాధపడుతున్నారు, ఐ అప్రూవ్ ఎయిడ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ఆ ఎయిడ్స్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్, టీబీ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, లూజ్ ద బాడీ, జాయింట్ పెయిన్స్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎస్ లార్డ్, హీల్. ఇంకా ఏ స్త్రీ అయితే గర్భము ధరించలేదో యెహోవా అయ్యా ఆ గర్భాన్ని తాకండి లార్డ్. అవును ప్రభా, థైరాయిడ్ను తగ్గించి నీవు ఆ స్త్రీకి నీవు ఇదిగో బిడల తల్లిగా చేశావు. గ్లోరియస్ హోలీ స్పిరిట్ స్వీప్ త్రూ ద కాంగ్రిగేషన్ రైట్ నౌ. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడా, నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే
నీ బిడ్డల మధ్య సంచరిస్తూ ఇప్పుడే ప్రతి వ్యాధిని తీసివేయండి, ప్రతి నొప్పిని తీసివేయండి. ఎవరెవరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు, విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి. లూజ్ ద బాడీస్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ప్రతి శరీరం మీద సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థత ప్రవచిస్తున్నాను. Lord, I speak complete healing and deliverance to every organ of this congregation in Jesus name. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.